హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మొన్న నేను పోస్ట్ చేసిన వ్లాగ్ మీ అందరికీ చాలా చాలా నచ్చింది అండ్ చాలామంది కామెంట్స్ చేశారనమాట, లెందీ వ్లాగ్స్ కావాలి అనేసి. సో వన్ మోర్ లెందీ వ్లాగ్స్ ఫర్ యూ ఆల్. అండ్ నేను కూడా సూపర్ హ్యాపీ ఉన్నానండి. అండ్ ఈ స్ప్రౌట్స్ చూసారా ఎంత బాగా వచ్చాయో. స్ప్రౌట్స్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది స్ప్రౌట్స్ బాగా వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ అన్నది. ఆ స్ప్రౌట్స్ అన్నవి కరెక్ట్గా విడివిడిగా నీట్గా అందంగా రావాలన్నమాట. అంతేకాని చిప్చిపాలాగా లేదంటే బంకగా అలా రాకూడదు. అలా వస్తే అవి హెల్దీ కూడా కాదు, టేస్టీ కూడా కాదు, అండ్ చూడ్డానికి కూడా బాగుండదు. అండ్ నా స్ప్రౌట్స్ చూసారా ఎంత విడివిడిగా ఎంత బాగా వచ్చాయో. సింపుల్ ట్రిక్ అనమాట. నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను పర్ఫెక్ట్గా స్ప్రౌట్స్ ఎలా చేసుకోవాలి అని. వీలైతే నేను ఐ బటన్లో ఇస్తాను, ఒకవేళ అవ్వకపోతే కూడా నేను ఫటాఫట్ చెప్పేస్తాను. ముందు రోజు రాత్రి స్ప్రౌట్స్ అన్నీ నానబెట్టుకోండి. అవే మన పెసల్ని నానబెట్టుకోండి. మంచిగా 2 సార్లు వాష్ చేసిన తర్వాత థర్డ్ టైం మంచి వాటర్ యాడ్ చేసి నానబెట్టుకోవాలి. ఆ నెక్స్ట్ డే ఒక థిక్ కాటన్ క్లాత్లోని మంచిగా గాలి వెళ్ళేటట్టుగా పరుచుకోవాలన్నమాట. గాలి కూడా వెళ్ళాలి, చీకటిగా కూడా ఉండాలి. మరీ వాటిని చీకట్లో ఉంచేయకూడదు, అలాని గాలి కూడా వెళ్ళనట్టు గట్టిగా ఉంచేయకూడదు. కొద్దిగా గాలి వెళ్తున్నట్టు కాటన్ క్లాత్లో అయితే బాగా అవుతుంది అనమాట. సో ఆ రోజు రాత్రికి లేదా నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా బ్యూటిఫుల్ స్ప్రౌట్స్ అనేవి బాగా అయిపోతాయి. మధ్యలో ఒక్కసారి తీసి చూడండి, కొంచెం గాలి వెళ్తే బాగుంటుంది అనమాట. అండ్ బ్రీతబుల్ ఉండాలి అండ్ కాటన్ క్లాతే యూజ్ చేయండి. రకరకాల క్లాత్లు ఈ రోజుల్లో దొరుకుతున్నాయి. స్ప్రౌట్స్ మేకర్లు ఇవి ఇక్కడ అవన్నీ ఇక్కడ ఏం అక్కర్లేదు. ఈ సింపుల్ మెథడ్తో చేసుకున్నారంటే సూపర్ యమ్మీ స్ప్రౌట్స్ రెడీ అయిపోతాయి. అండ్ నేను ఇక్కడ చేస్తున్నాను సూపర్ టేస్టీ యమీ ఎగ్ శాండ్విచ్. ఐ థింక్ నేను ఎక్కువసార్లు యమీ అనేసాను, ఐఎమ్ సారీ. దీన్ని మిక్స్ చేసినప్పుడుది క్లిప్ ఎక్కడో పోయింది, నేను ఎంత ఎతికినా దొరకలేదు, ఐఎమ్ రియల్లీ సారీ. ఇక్కడ నేను ఏమేమి వేసానంటే అసలు ఎగ్స్ని చాప్ చేసుకున్నాను అనమాట, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. దాంట్లో కొంచెం ఆనియన్స్ యాడ్ చేశాను, తర్వాత కొంచెం మయోనీస్, తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం వైట్ పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను. అంతే, సూపర్ సింపుల్. ఇందులో ఏమీ బోల్డ్ అని ఏమి యాడ్ చేయలేదు. బట్ చాలా చాలా యమ్మీ ఉంటుంది అనమాట. చాలా క్రీమీగా జ్యూసీగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఎల్లోది ఉంటుంది కదా, అది కూడా మియోనీస్తో పాటు మిక్స్ అయిపోద్ది. అండ్ మనకి అక్కడక్కడ వైట్ తగులుతూ ఉంటుంది, ఎల్లుది ఉంటుంది. అండ్ మీద కూడా కొంచెం బటర్ యాడ్ చేసుకుని రెండు వైపులు హ్యాపీగా క్రిస్పీ అయ్యే వరకు మనము పెనం మీద వేపేసుకోవాలి. అంతే, సూపర్ సింపుల్. మీ అలా ఎంతమందికి రకరకాల శాండ్విచ్లు తినడం ఇష్టం? మా ఇంట్లో అందరికీ అన్నీ ఇష్టమే. అండ్ నేను ఇక్కడ నీట్గా ప్యాన్లో చేస్తున్నాను. మనకి గ్రిల్లర్ ఉంటుంది కదా ఇంట్లో, దాంట్లో కూడా చేసుకోవచ్చు, లేదా గ్రిల్ ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. అండ్ నేను నీట్గా ప్లేట్లో పెట్టేసుకుని కట్ చేసి తినేస్తాను. ఇది ఈవినింగ్ స్నాక్గాను బాగుంటుంది అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గాను బాగుంటుంది. 2 ఎగ్స్, 2 బ్రెడ్లు, సూపర్ టమ్మీ ఫుల్ అయిపోద్ది అనమాట. ఒక శాండ్విచ్ చేసుకున్నామంటే ఫుల్ అయిపోతుంది. లైట్గా కొంచెం ఏమంటారు కెచప్ కానీ లేదంటే చిల్లీ సాస్ కానీ ఏవైనా నంచుకుని తినేస్తే సూపర్ యమ్మీ. మీలో ఎంతమందికి శాండ్విచెస్ ఇష్టం అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు, ఓకేనా? హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. చాలామంది అడుగుతూ ఉంటారు, మంచి మాయిశ్చరైజర్ చెప్పండి, యాక్నీకి మంచి మాయిశ్చరైజర్ చెప్పండి, లైక్ ఇల్యూమినేటింగ్ స్కిన్కి అనేసి. సో ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను 2 బ్యూటిఫుల్ మాయిశ్చరైజర్స్ ఫ్రమ్ మమా ఎర్త్ అండి. ఇవి నా దగ్గర 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి విటమిన్ సి ఆయిల్ ఫ్రీ ఫేస్ మాయిశ్చరైజర్, ఇది వచ్చేసి ఫర్ ఇల్యూమినేటింగ్ స్కిన్ అండి. ఇంకొకటి వచ్చేసి మమా ఎర్త్ టీ ట్రీ ఆయిల్ ఫ్రీ ఫేస్ మాయిశ్చరైజర్ ఫర్ యాక్నీ అండ్ పింపుల్స్ అనమాట. ఈ 2 ఉన్నాయి. ఇది వచ్చేసి స్కిన్ గ్లోయింగ్ ఎల్యూమినేట్ అవ్వడానికి, ఇది వచ్చేసి పింపుల్స్ ఇవన్నీ ఉంటే అవన్నిటిని తగ్గించడానికి. మీ కంపేర్ కోసం కింద గ్రీన్ క్యాప్ ఉంటుంది, దీనికి వైట్ క్యాప్ ఉంటుంది అనమాట. అండ్ ఇందులో విటమిన్ సి ఉంటుంది కాబట్టి లెమన్స్ వీటన్నిటిది అన్నీ ఉన్నాయి, పిక్చర్స్ ఉన్నాయి. ఇందులో వచ్చేసి యాక్నీ ఇవన్నీ కాబట్టి నీమ్, తులసి వీటన్నిటిది పిక్చర్స్ ఉన్నాయి. అండ్ ఈ 2 కూడా పారాబెన్స్ ఫ్రీ, సిలికాన్ ఫ్రీ, లైట్ వెయిట్ ఫార్ములా, సూట్ యాక్నీ ప్రోన్ స్కిన్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఎల్యూమినేటింగ్ స్కిన్ వచ్చేసి అన్ని స్కిన్ టైప్స్కి ఇది సూట్ అవుతుంది, లైట్ వెయిట్ ఫార్ములా రెండింటికి. అండ్ యూ ఆల్ నో మమా ఎర్త్ ఈజ్ ప్లాస్టిక్ పాజిటివ్ బ్రాండ్. అంటే ఎంత ప్లాస్టిక్ వీళ్ళు యూజ్ చేస్తారో అంతకన్నా ఎక్కువ ప్లాస్టిక్ని వీళ్ళు రీసైకిల్ చేస్తారనమాట. మీ అందరికీ ఇప్పటికే తెలిసే ఉంటుంది వీటన్నిటి గురించి. అండ్ ఇప్పుడు మనం టెక్స్చర్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ ఇల్యూమినేటింగ్ స్కిన్ టెక్స్చర్ వచ్చేసి ఇలా వైట్ కలర్లో ఉంటుంది. అండ్ స్మెల్ చాలా బాగుంటుంది, మెల్లిగా అంటే అప్లై చేసిన వెంటనే నాన్ స్టిక్కీ, నాన్ ఆయిలీ, నాన్ గ్రీజీ ఫార్ములా అనమాట.
అండ్ ఈ టైంలో మనకి హ్యూమిడ్ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇలాంటి లైట్ వెయిట్ మాయిశ్చరైజర్స్ అనేవి చాలా బాగా సూట్ అవుతాయి మన స్కిన్కి. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఎటువంటి గ్రీజీనెస్ అలాంటివి ఏవీ లేవన్నమాట. అండ్ మాట్లాడదాం మనం పింపుల్స్ దాని గురించి. ఇది ఇంకా జెల్ లైక్ కన్సిస్టెన్సీ అనమాట, అది ఇంకా లోషన్లా ఉంటుంది ఎల్యూమినేటింగ్ స్కిన్ది. ఇది వచ్చేసి జెల్ లా ఉంటుంది. ఇది ఈ చేతికి అప్లై చేసి చూపిస్తాను. సో ఇది కూడా నాన్ స్టికీ నాన్ గ్రీజీ. ఇందులోంచి వచ్చేసి మనకి తులసిది వాసన కొంచెం వస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇది కూడా నాన్ స్టికీ నాన్ గ్రీజీ ఫార్ములాయే. సో మనకి స్కిన్కి ఏం కావాలో అలాంటి మాయిశ్చరైజర్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మాయిశ్చరైజర్స్ ప్లేస్ ఏ కీ రోల్ అండి, ఎందుకంటే అది మన స్కిన్ మీద చాలా సేఫ్ వరకు ఉంటుంది కాబట్టి. అండ్ ఇవి అప్లై చేసిన తర్వాత మీరు హ్యాపీగా సన్ స్క్రీన్ అప్లై చేసి తర్వాత మీ మేకప్ ఎవ్రీడే మేకప్ అన్నది మీరు చేసుకోవచ్చు అనమాట. ఇవి అన్ని ప్రోడక్ట్స్ అనేవి మమాఎర్త్ ప్రోడక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. నైకాలో, మమాఎర్త్ వెబ్సైట్లో, అమెజాన్లో, పర్పుల్లో ఇలా చాలా వెబ్సైట్స్లో ఉన్నాయి. అండ్ మమాఎర్త్ వాళ్ళు కొత్తగా యాప్ కూడా లాంచ్ చేశారు. దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు యాప్లో కూడా కావాలి అనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా మోర్ ఆఫర్స్ ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. అండ్ నా కూపన్ కోడ్ ఉంటుంది శిరీష 2021 అన్నది. ఈ కూపన్ కోడ్ యూస్ చేసి మీరు మమాఎర్త్ వెబ్సైట్లో పర్చేస్ చేస్తే, ఇవే కాదు ఏ ప్రోడక్ట్ అయినా పర్చేస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ అనేది వస్తుంది అనమాట. హోప్ మీ అందరికీ మంచిగా హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. అండ్ వ్లాగ్ కంటిన్యూ చేసేస్తాను, చూస్తే ఎంజాయ్ చేసేయండి. అనదర్ లంచ్ రొటీన్. ఈరోజు మనం యమ్మీ యమ్మీ లంచ్ ప్రిపేర్ చేద్దాం. అది కూడా ఎగ్జాక్ట్లీ 45 minutesలోని. ఇప్పుడు అయింది 11:30 అనమాట టైమ్. మీరు చూపిస్తాను చూడండి. అలెక్సా, వాట్ ఈస్ ద టైమ్ నౌ? అలెక్సా, వాట్ ఈస్ ద టైమ్ నౌ? ఓకే, విన్నారు కదా. ఇప్పుడు టైం వచ్చేసి 11:27 అయింది అనమాట. సో మనం కంప్లీట్ చేసేద్దాం అరౌండ్ 12:15 అలాగా. అలెక్సా, కీప్ క్వైట్. సో 12:30, 12:15, 12:30 లోపు కంప్లీట్ చేసేద్దాం. బోల్డ్ వెరైటీలో వండుదాం ఈరోజు. అండ్ నిన్నటిది కొంచెం పప్పు, కొంచెం అన్నం అన్ని వండిపోయి వాటన్నిటిది కూడా ఈరోజు యూజ్ చేసేద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్. అండ్ ఈరోజు లంచ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ నేను చేసుకుంటున్నాను, అన్నం పెడతాను. ఎందుకంటే అన్నం కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి. మీ అందరు నా వ్లాగ్స్ రెగ్యులర్గా చూస్తే మనకు తెలిసే ఉంటుంది. బట్ ఏం చేస్తాము, ఈ టైంలో మనం ఎక్కడికి వెళ్ళలేము, ఏం చేయలేము. సో ఏది ఉందో అదే నేను వ్లాగ్స్ తీస్తాను, అదే మీ అందరు కూడా చూడడానికి ఇష్టపడతారు. అండ్ ఈరోజు అన్నం చాలామంది పాలిష్డ్ రైస్ తింటున్నారు, అది మంచిది కాదు అంటున్నారు. బట్ నేను పుట్టినప్పటి నుంచి అదే తింటున్నాను కాబట్టి అదే అలవాటు అయిపోయింది. ఇంకా కొంచెం రెడ్ కలర్లో బియ్యం అంటే నాకు అస్సలు తినాలనిపించదు అనమాట. అదో పెద్ద ప్రాబ్లం. చాలాసార్లు ట్రై చేశాను అన్పాలిష్డ్, బ్రౌన్ ఇలాగా, కానీ ఏవి నచ్చదు. అండ్ ఇంకో పక్కన గ్యాస్ మీద వచ్చేసి నేను వంకాయ పెట్టాను అనమాట. వంకాయ కాల్చిన పచ్చడి చేసుకుందాం. అండ్ నిన్నటి వీడియోలో చాలామంది ఈ సాలెడ్ స్పిన్నర్ది లింక్ అడిగారు. నేను ఐ థింక్ నా ఐకియా హాల్ వీడియోలోని మీకు ఇది పెట్టాను అనమాట, ఈ సాలెడ్ స్పిన్నర్ది లింక్. ఒకసారి మీరు చెక్ చేయండి, మీకు నచ్చితే అక్కడ మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఇది అమెజాన్లో కూడా దొరుకుతుంది అండి. ఏమీ లైక్ స్పెషల్ ప్రోడక్ట్ ఏం కాదు, సూపర్ సింపుల్ ప్రోడక్ట్ అనమాట. అండ్ అంత అవసరం కూడా లేదు, సరదా అంటే కొనుక్కోవచ్చు అంతే. ఓకేనా, ఇట్స్ నాట్ లైక్ మస్ట్ హ్యావ్ ఇన్ కిచెన్, అలా ఏం లేదనమాట. బెండకాయల్లో నీళ్ళు ఉండిపోతే బాగుంటుంది కదా, అందుకోసం ఇందులో వేసి ఒకసారి స్పిన్ చేస్తాను అనమాట. సో ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో అది మొత్తం కిందకు వచ్చింది. తర్వాత ఈరోజు నేను బెండకాయలను కట్ చేసుకుంటున్నాను చిన్న 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 ముక్కల కింద. అండ్ మీలో ఎంతమందికి బెండకాయలు చిన్న ముక్కలు ఇష్టం? ఆంధ్ర వాళ్ళందరికీ చిన్న చిన్న ముక్కలు వెజిటేబుల్స్ తినడం ఇష్టం. ఒరిస్సా వాళ్ళందరికీ పెద్ద పెద్ద వెజిటేబుల్స్ పీసెస్ చేయడం ఇష్టం. నేను పెళ్ళైన కొత్తలో అయితే ఏంటి వీళ్ళందరూ ఇంత పెద్ద పెద్ద దొండకాయలు, ఇంత పెద్ద పెద్ద వంకాయలు ఏం తింటున్నారు అనిపించేది నాకు. అలా 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 ఇప్పుడు నాకు కూడా అలవాటు అయిపోయింది అనమాట. నేను వంట చేసినప్పుడు చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తాను, మిగిలిన వాళ్ళు వంట చేసినప్పుడు పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తాను. అండ్ మధ్య మధ్యలోని నేను ఆ వంకాయని తిప్పుకుంటూ ఫుల్గా కాల్స్తాను. తర్వాత దాన్ని వాటర్లో వేడి చేసి పక్కన పెట్టాను అనమాట. సో కొంతసేపటి తర్వాత దాన్ని స్కిన్ మొత్తం పీల్ చేసేయచ్చు. నేను తర్వాత ఇటుపక్క నేను కెమెరా పెడతాను కాబట్టి ఇటుపక్క గ్యాస్ మీద కుక్ చేస్తాను, ఈజీగా నేను రికార్డ్ చేయగలుగుతాను అనమాట. అందుకోసం అన్నాన్ని అటుపక్కకి పంపించేసి ఇటుపక్క ప్యాన్ పెట్టుకున్నాను. నేను చాలామంది అడుగుతున్నారు ఈ ప్యాన్ అలా పనిచేస్తుంది ఏంటి అనేసి. ఈ ప్యాన్ చాలా బాగా పనిచేస్తుందండి, ఎప్పటికైతే నాకైతే బాగా అనిపించింది. చాలా వెడల్పాటి ప్యాన్ అనమాట. సో మనము ఎక్కువ క్వాంటిటీలో మనం కుక్ చేసుకోవాలి అనుకుంటే ఈ ప్యాన్ చాలా బాగుందనమాట.
అండ్ నాన్ స్టిక్నెస్ కూడా ఇప్పటికైతే బాగా ఉంది. నేను స్టీల్ స్పూన్స్ ఇలాంటివి పెట్టట్లేదు. నేను వండినప్పుడు పెట్టట్లేదు. బట్ అప్పుడప్పుడు పెట్టడం కూడా జరుగుతుంది. బట్ స్టిల్ ఇట్స్ గోయింగ్ గుడ్ అనమాట. చాలా చాలా బాగే ఉంది. అండ్ సైడ్‌లకి మనకి వుడెన్‌వి ఇచ్చారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కంపేర్ టు వేరే ప్లాస్టిక్‌వి. వుడెన్‌వి ఏంటి అంటే ఫట్మని ఫైర్ అంటుకోవచ్చు, ఏదైనా అవ్వచ్చు అని చెప్పి కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా చాలా బాగుంది. చూడ్డానికైతే సూపర్ క్లాసీగా కనిపిస్తుంది. అండ్ నేను అక్కడ మా మమ్మీకి ఏవో మెసేజ్‌లు, ఫోటోలు పంపిస్తేనే వాటికి రిప్లైలు ఇస్తూ చూస్తున్నాననమాట. అండ్ నా బర్త్‌డే వచ్చేస్తుంది. నేను నా బర్త్‌డే కోసం ఏం పర్చేజ్ చేశానో తెలుసా? నేను నా బర్త్‌డే కోసం నేనొక రింగ్ పర్చేజ్ చేశాను. నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేస్తున్న వాళ్ళకి తెలుస్తది. ఈ వ్లాగ్ షూట్ చేసిన టైంకి ఆ రింగ్ లేదు. అందుకోసమే నేను మీకు చూపించట్లేదు. నెక్స్ట్ వ్లాగ్‌లో తప్పకుండా నా రింగ్ చూపిస్తాను. అలాగే ఇంకోటి కూడా పర్చేజ్ చేశాను. అదేంటి అన్నది నేను మీకు ఆ వ్లాగ్‌లో చెప్తాననమాట. ఓకేనా? అండ్ నేనెప్పుడు బర్త్‌డేస్ కోసం అంత ఎక్సైట్ ఏమి అయిపోను. చిన్నప్పటి నుంచి కూడా నాకు బర్త్‌డేస్ ఆర్ లైక్ ఓకే. వాళ్ళ ఫీలింగే వస్తది. బట్ ఎందుకో తెలీదు ఈసారి బర్త్‌డేకి నేను కొంచెం ఎక్సైటెడ్ ఉన్నాను. లైక్ జులై 1 నుంచే నా మనసులో కుడుకుడు కుడుకుడు అవుతుందనమాట. లైక్ బర్త్‌డే వస్తది, నీ బర్త్‌డే వస్తది, నువ్వేం చేస్తావు, నువ్వేం చేస్తావు లాగా. మళ్ళీ ఇంకొక వైపు నా మనసు అంటుంది ఏం చేస్తావు నీ బొంద అనిపిస్తుంది. ఆహ్ లైక్ బర్త్‌డేస్ చిన్నప్పుడు ఎక్కువ బాగా అనిపిస్తది. మధ్యలోనే ఏమి అనిపించదు. మళ్ళీ ఇప్పుడు నాకు కొంచెం బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవాలి అనిపిస్తుంది. సెలబ్రేషన్ అంటే లైక్ ఎక్కడికెళ్ళడం అలా కాదు. జస్ట్ కొంచెం రెస్టారెంట్‌కెళ్ళడం, కొంచెం తినడం, ఒక హరీష వస్తే బాగున్ను అనిపిస్తుంది. తెలీదు ఫస్ట్ మమ్మీ, డ్యాడీ కూడా వస్తామన్నారు. తర్వాత ఈ కోవిడ్, డెల్టా ప్లస్ అది ఇది బీటా, గామా అన్నీ వచ్చేస్తున్నాయని చెప్పి మళ్ళీ మేము మాట్లాడుకొని ప్రస్తుతానికి కాదులే తర్వాత చూద్దాం అనుకున్నాం అనమాట. అండ్ కుషాల్ వచ్చాడనమాట. ఆడికి లాస్ట్ టైం నేనేం చేశానంటే వంకాయ కాల్చాను. బట్ అది వంకాయ కాల్చినప్పుడు కుషాల్‌ని పిలలేదనమాట. నేనే టక్ టక్‌మని తీసేసాను. అంతే ఒక 2 గంటలు ఏడ్చాడనమాట. "నువ్వు వంకాయ చేశావు నన్ను పిలకుండా" అని చెప్పేసి. అందుకోసం ఈరోజు వంకాయ చేసి కాల్చుదాం అని డిసైడ్ అయినప్పటి నుంచే నేను రెడీ అయిపోయాననమాట. ఓకే. వంకాయ కాల్చిన వెంటనే కుషాల్‌ని పిలాలి, ఆడికి చూపిచ్చేయాలి. వాడు ఏడుస్తాడు. తర్వాత ఫుడ్ తిన్నప్పుడు వాడికి తెలిసిపోద్ది నేను వంకాయ కాల్చానన్న విషయం అన్నట్టు అయిపోయిందనమాట. సో, వెంటనే వంకాయ అయిన వెంటనే నేను కుషాల్‌ని పిలిచి చూపిచ్చాను. వాడు కూడా చేస్తున్నాడు. అండ్ ఈరోజు నేను చేస్తున్నాను వంకాయ నెయ్యి పచ్చడి అంటారు దీన్ని. ఏం లేదు జస్ట్ మంచి వంకాయని కాల్చాలి. నేను కాల్చినట్టు ఇలా గింజలు ఉన్న వంకాయ కాదు. గింజలు తక్కువ ఉన్న వంకాయ చాలా టేస్టీగా ఉంటదనమాట. దీన్ని బాగా మిక్స్ చేసి తర్వాత దాంట్లోని ఉప్పు, పచ్చిమిరపకాయ, కొద్దిగా నెయ్య, తర్వాత కొన్ని ఉల్లిపాయలు యాడ్ చేయాలనమాట. తర్వాత దాన్ని మిక్స్ చేయాలి. ఇది సూపర్ ఫాస్ట్ మోడ్‌లో ఉంది కాబట్టి వాడు అలాగా భయంకరంగా కలుపుతున్నట్టుంది. వాడేమి అంత స్పీడ్‌గా కలపట్లేదు. నార్మల్‌గా కలుపుతున్నాడు. అండ్ వాడికి టేస్ట్ చూపించాను. ఫస్ట్ టైమ్ వాడికి నచ్చలేదు. తర్వాత కొంచెం నచ్చింది. అదే గింజలు లేని దగ్గర నచ్చిందనమాట. అండ్ కొంచెం పప్పు ఉంటే పప్పుని తాలింపు పెట్టేసాను. తర్వాత వంకాయ పచ్చడి రెడీ. అండ్ మన బెండకాయలేపుడు రెడీ. చూసారా? మూత కొంచెం తీసి ఉంచితే బెండకాయలు మంచి కలర్‌లో వస్తాయి. నాకు ఆ కలర్ వెలిగిపోయిన బెండకాయలంటే అసలు ఇష్టం ఉండదు. ఇలా ఉన్న బెండకాయలు చాలా బాగుంటాయన్నమాట. అండ్ అన్నం కూడా అయిపోయింది. టడా నా వంట అంతా రెడీ అయిపోయింది. అన్నీ ఆల్మోస్ట్ కిచెన్ కూడా లైట్‌గా క్లీన్ చేస్తాను. అండ్ ఇప్పుడు నేను మీకు టైం చూపిస్తాను. ఇట్స్ జస్ట్ 12:15. దాని తర్వాత నేను వచ్చాననమాట నా రూమ్‌కి. ఇంకా ఫుడ్ తినలేదు. రూమ్‌కొచ్చి కొంచెం రెడీ అయిపోయాను. ఈలోపు నేను ఒక ఇంపార్టెంట్ వీడియో షూట్ చేస్తున్నాననమాట ఇక్కడ. వీడియో షూట్ చేయడానికి బోలెడంత టైం పడతదనమాట. అండ్ ఈ వీడియో ఆల్రెడీ లైవ్ అయిపోయింది. అండ్ ఆ వీడియో చూడకపోతే ఐ బటన్‌లో ఇస్తాను చూడండి. లాస్ట్‌లోని నేను న్యాచురల్ లూఫాస్ అని ఒకటి చూపించాను. ఈ వీడియో ఎడిట్ చేస్తున్నాడు ఆ కామెంట్ వచ్చింది. అది యూజ్ అండ్ త్రోవా అనేసి. నో, నాట్ ఎట్ ఆల్ అండి. అస్సలు యూజ్ అండ్ త్రో కాదు. అది మొత్తం చిరిగిపోయిన వరకు మనం యూజ్ చేసుకోవచ్చనమాట. సారీ ఎవరో వస్తేను బెల్ కొడితేను వెళ్ళానమాట. ఫ్లిప్‌కార్ట్ నుంచి ఏవో సామాన్లొచ్చాయి. సో, అది అయిపోయిన తర్వాత వీడియో అయిపోయేసరికి నా ఇల్లు ఇలా సత్రంలా అయిపోయిందనమాట. రూమ్‌లో కుషాల్‌ని బిజీగా ఉంచి కదా మనం వీడియో షూట్ చేస్తాం. వాడికి నేను వీడియో షూట్ చేసి ఆ సామాన్లిస్తే వాడు ఆడుకుంటూ ఉంటాడు. సైలెంట్‌గా ఉంటాడు. లేదంటే కై అవుతూ ఉంటాడు. అండ్ ఎంత అలిసిపోయానో నేను లంచ్ కూడా చేసేసాను. తర్వాత రూమ్ అంతా క్లీన్ చేయాలి అని చెప్పి కొంచెం బలం కావాలి అని చెప్పి నేను నా కోసం చేసుకుంటున్నాను కోల్డ్ కాఫీ. లైక్ కాఫీ ఈజ్ లైఫ్. కాఫీ తాగినప్పుడు నాకు అప్పుడప్పుడు యాంగ్జైటీ కూడా వచ్చేస్తుంది. అది మంచిది కాదు. బట్ స్టిల్ నీరసం వచ్చినప్పుడు అటొచ్చి ఇటొచ్చి నాకు కాఫీయే గుర్తొస్తుంటుంది అనమాట. మంచిగా నేను ఐకియాలో తెచ్చుకున్న గ్లాసులు ఉన్నాయి కదా,
దాంట్లో బోల్డెన్ ఐస్ క్యూబ్స్ వేసి మంచిగా నేను కాఫీ చేసుకున్నాను. కాఫీ నేను ఎక్కువ డార్క్గా ఏం చేయను, లైట్గా చేస్తాను. సో పాలే ఎక్కువ ఉంటాయి, కొంచెం ఫ్లేవర్డ్ ఉంటుంది. అండ్ ఐస్ కాఫీ ఈజ్ ఆల్వేస్ ది బెస్ట్. సూపర్ హ్యాపీ. అండ్ కుషాల్ కూడా వచ్చాడనమాట, నాకు కూడా కావాలి అనుకుంటూ. వాడి కోసం కూడా చేశాను, వాడు కూడా తాగుతాడు. వెల్కమ్ బ్యాక్ అండి. అండ్ మార్నింగ్ నుంచి పని 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 ఇప్పుడే ఒక వీడియో ఎడిట్ చేసి షెడ్యూల్ చేస్తానమాట. ఐ థింక్ అది రేపు వస్తుంది, కానీ ఈ బ్లాగ్ కన్నా ముందు ఆ వీడియో వచ్చేస్తుంది. నేను బియర్డ్ అమెజాన్ హాల్ అని ఒకటి చేశాను. ఒకవేళ చూడకపోతే ఐ బటన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది మన ప్యాటర్న్ ఎలా ఫాలో అవుతున్నాను ఈ జూలై మంత్కి అనేసి. ఒకరోజు బ్లాగ్ పెడుతున్నాను, ఒకరోజు ఇంకొక వీడియో పెడుతున్నాను. అంటే బ్లాగ్స్ అన్నవి ఎవ్రీ ఆల్టర్నేట్ డే వస్తాయన్నమాట. ఎవ్రీడే బ్లాగ్ చేయడానికి అయితే ప్రస్తుతానికి ఏమీ లేదు. ఇట్స్ లైక్ రొటీన్ లైఫ్. అండ్ సో ఏం చేశానంటే ఇంకా మనసులో ఎక్కడ ఉండిపోతుంది, డిఐవైస్ చేసుంటే బాగుండేది, అది చేసుంటే బాగుండేది, హాల్స్ చేసుంటే బాగుండేది అనేసి. అందుకోసం ఈ ప్యాటర్న్ని చూస్తున్నాను. ఒకవేళ జూలైలో ఇది హిట్ అయితే మనం దీన్నే కంటిన్యూ చేయొచ్చు. అండ్ ఈ విధంగా అయితే వ్లాగ్స్ కూడా కొంచెం పెద్దవి అవుతాయి. అండ్ నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. ప్రతిరోజు చేయడం అన్నది చాలా చాలా కష్టం అయిపోతుంది అనమాట. చూసారు కదా రూమ్ది హాలత్ ఎలా ఉందో. సో ఇవన్నీ ఇప్పుడు నేను క్లీన్ చేయాలి, పిల్లలకి చదివించాలి, ఇంకా బోల్డ్ పనులు ఉన్నాయి. అండ్ మధ్యాహ్నం నేను అంత కష్టపడి వంట చేశానా, సంతోష్ బిర్యానీ తీసుకొచ్చారు అనమాట. వాళ్ళు ఎక్కడికో వర్క్కి వెళ్తేను వచ్చినప్పుడు ప్యారడైస్ నుంచి బిర్యానీ తీసుకొచ్చారు. సో బిర్యానీ తినేసి ఇంకా అన్నం ఎవ్వరు తినలేదు. సో కడుపు మండుతుంది. బిర్యానీ తింటున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్ వస్తుంది, కానీ తినేసిన తర్వాత కడుపు మండుతుంది నాకు. సో ఇప్పుడు కొంచెం పెరిగేసుకుని మజ్జిగ అన్నం చేసుకుని కొంచెం బెండకాయలు ఎప్పుడు నంచుకుని తింటే నా పొట్ట కొంచెం హ్యాపీ అయిపోద్ది అనమాట. దీన్ని టార్చర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక చిన్న టంగు కోసం ఇంత పెద్ద పెట్ట అంటే ఒరియాలో కడుపు అనమాట, పొట్ట అనమాట, కడుపు కూడా కాదు పొట్ట అనమాట. సో నేను ఒక్క విషయం చెప్పి ఈ వ్లాగ్ని ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. అది వచ్చేసి డిస్ట్రాక్షన్స్. ఏదైనా మీరు ఏం పెట్టుకున్నారు అంటే దాని మీద మీరు ఫుల్ ఫోకస్ చేయండి. మధ్యలో ఎన్నో డిస్ట్రాక్షన్స్ వస్తాయి. లైక్ వాళ్ళు ఏదో అంటారు, వీళ్ళు ఏదో అంటారు, మీ మీద డౌట్ చేస్తారు, మీకే డౌట్ వస్తుంది. ఇలా 100 డిఫరెంట్ థింగ్స్ జరుగుతాయి. బట్ యూ జస్ట్ రిమెంబర్ వన్ థింగ్, మనం దేనికోసం స్టార్ట్ చేసాం అది అచీవ్ చేసిన వరకు ఎవరి మాట మనం అస్సలు వినకూడదు. అండ్ నా స్కిన్ గ్లో అవుతుంది కదా, నేను కొత్త ప్రోడక్ట్ ఒకటి యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి నా స్కిన్ అనేది లోపల నుంచి గ్లో అవుతుంది. యూ కెన్ సీ. ఏ మేకప్ లేదు, ఏం లేదు, జస్ట్ ఐబ్రోస్ ఫిల్ ఉన్నాయి, కొంచెం లిప్ బామ్ ఉంది అంతే. అంతకు మించి బేస్ మేకప్ కానీ హైలైటర్ కానీ ఏం లేదు. యూ కెన్ సీ. సో సూపర్ హ్యాపీ అన్నమాట. అండ్ let's do hard work, smart work and achieve our goals too. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పుడు బై బై. బీ సేఫ్, స్టే ఎట్ హోమ్.